మర్చిపోతే జైలు యేసుడు. ఈ కాన్సెప్ట్ తెలుసానోళ్ళ మీకు? నా చిన్న మెదడుకు కొడుతుంది. ఏదో ఒకనాడు రామ్ గోపాల్ వర్మ అసోంటి డైరెక్టరు ఈ కథ మీద సినిమా తీస్తాడు కావచ్చు. స్టోరీ ఏంటంటే, అనగనగనగనగా ఒక హీరో. ఆ హీరో సినిమా ఫంక్షన్ కోసము స్టేజ్ మీదకి వస్తాడు. కానీ సీఎం పేరు మర్చిపోతాడు. కడి ఎత్తే హీరో మీద కేసు పడుతుంది. ఒక రాత్రి పోలీస్ టౌన్లో పడతాడు. కట్ చేస్తే ఇంకో జాగల సేమ్ సీను, సేమ్ పేరు మర్చిపోడు. లాస్ట్కు సొంత పార్టీ లీడర్లు కూడా పేరు మర్చిపోతారు అన్నట్టు. ఇట్లా సినిమా అంతా జోగ్గా టిస్టుల మీద టిస్టులు ఉంటుంది. లాస్ట్కి ఏమవుతుంది? పులులు సింహాలతోని సినిమాల ఫైటింగ్ చేసిన వాళ్ళు కూడా సీఎం పేరు మర్చిపోయి అటెనక మళ్ళీ యాదికి తెచ్చుకొని సీఎంకు సారీ చెప్తారన్నట్టు. కథ కంచికి, హీరో జైలుకు కాదు ఇంటికి, సీఎం హ్యాపీ హ్యాపీ. ఇట్లుంటుంది అన్నట్టు స్టోరీ. ఇదంతా ఏన్నో ఇన్నట్టు కొడుతుంది కదా. మీకు అట్లా అనిపిస్తే నాది జిమ్మదారి కాదు, ముందే చెప్తున్నా. అయితే మన చిన్న రామారావు మొన్న ఒక వీడియో విడుదల చేసిండు. దాని గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటుర్రో ఓ మలక షార్ట్ కట్లా చెప్పుకుందాం రాని. మరి ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు, శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇన్నరా మన చిన్న ఎన్టీఆర్, సారీ ఏమనుకోకురి, నేను మర్చిపోయినా. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, సీఎంకు థ్యాంక్స్, పోలీసులకు థ్యాంక్స్, సర్కార్కు థ్యాంక్స్, పాదాభివందనం కూడా అని అంటుండు. సరే, చిన్న ఎన్టీఆర్ ఆ స్టేజ్ మీద నిజంగానే మర్చిపోవచ్చు గాక ఈడో తీసి మళ్ళీ సారీ చెప్పిండు, మంచి తరకనే అని అంటురు. కానీ సారీ విన్నాక చాలా మంది జనాలకు ఫ్లాష్ బ్యాక్ యాదకొచ్చిందోల్లా. మన అల్లు అర్జున్ సీఎం సార్ పేరు స్టేజ్ మీద మర్చిపోయినాక ఆ టైంకి ఏమైందో లోకం అంతా చూసింది. రేవంత్ అన్న పేరు మర్చిపోయినందుకే జైలు వేసిరన్న కాడికి వచ్చింది. అవునా కదా? ఇక చిన్నరామరావు కూడా మర్చిపోయి మళ్ళీ అటెనక యాద్ చేసుకొని స్పెషల్ వీడియో తీసే వరకల్లా వాళ్ళకి అదే యాదకి వచ్చింది అట్నుల్లా. అమ్మో, పేరు చెప్పలేదని సీఎం సార్ ఈ కొత్త సినిమాకు టికెట్ రేట్లు పెంచకుంటే ఎట్లా, మళ్ళీ కేసు పెడితే ఎట్లా, జైలుకి పంపితే ఎట్లా అని అనుకోవచ్చు. అందుకే పాపం చిన్న ఎన్టీఆర్ సారీ చెప్పిండు కావచ్చని కారడం ఆడుతురు. కానీ చిన్న ఎన్టీఆర్ గురాన్ని మెచ్చుకోవాల్సిందే. స్టేజ్ మీద గంతమంది పేరు చెప్పి గంతసేపు అందరినీ తారీఫ్ చేసి సర్కారును మర్చిపోయినా మళ్ళా మతికి తెచ్చుకొని జనం ముందు చెప్పకుండా సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టిండంటే ఒప్పుకోవచ్చు కదా. అంతేనా కాదా?